वो इतना जोर से वो किया है काम के वक्त को कहते ही अगर मंदिर का भी जगह हो या अगर हिंदू कम्युनिटीज के कुछ जगह भी हो खाली वक्त का आंख कैसा पड़ता है तो कब्जा हो जाता है इस अंदाज में जो है वो पब्लिसिटी हो गया అయితే ఇక్కడ వక్ఫ్కి సంబంధించి విపరీతమైనటువంటి దుష్ప్రచారం ఈ యొక్క మతోన్మాద మీడియా ద్వారా జరిగింది. ఈ ప్రచారం ఎంత జరిగింది అంటే వక్ఫ్ తరఫున ముస్లింలకు జరుగుతున్న అన్యాయం అది ఏమైందంటే కనుమరుగైపోయింది, అంత ప్రచారం జరిగింది. ఇది మొదటి విషయం. రెండవది ఆ ప్రచారానికి ముస్లిం సమాజం కూడా చాలామంది ప్రభావితులయ్యారు. ఎంత ప్రభావితులయ్యారు అంటే మనకు కలిసి వచ్చేది ఏముంది, వక్ఫ్ కోసం పోరాడితే మనకేం కలిసి రాదు కదా, ఆల్రెడీ పెద్ద పెద్దోళ్ళు ఎప్పుడో తినేసి కూర్చున్నారు, వాళ్ళ దగ్గర నుంచి బయటకు లాగి మోడీ గారు ఇందాక అబులేష్ గారు చెప్పినట్టుగా అది వాళ్ళు న్యాయం చేస్తారు అనే భావంలో వచ్చేసారు. కొంతమంది మేము అహ్లే సున్నత్ వల్ జమాత్ దర్గాల పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు కూడా ఈ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సహకరించడానికి సిద్ధంగా లేదు, విజయవాడలో కూడా స్వయంగా. అయితే ఎందుకు లేదు అని చెప్పి మేము అడిగితే అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ దర్గాకు సంబంధించినటువంటి కొన్ని ఎకరాల భూమి తక్కువ రేటుకి ఎవరికో నాన్ ముస్లిమ్స్కి ఇప్పించేశారు, మధ్యలో ఆర్గ్యూ చేసి. ఈ విధంగా మన వాళ్ళే చేస్తున్నప్పుడు మనం ఎందుకు సహకరించాలి అనేటువంటి ఒక ఉద్వేగంలో మన వాళ్ళు కూడా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం రెండు విషయాలు చూడాలి. ఒకటి ఏమిటంటే ఒక ఇంట్లో ఆస్తికి సంబంధించి తగాదు జరగచ్చు, ఒక ఇంట్లో ఆస్తికి సంబంధించి రకరకాలైనటువంటి గొడవలు అన్నదమ్ముల జరగచ్చు, తల్లి కొడుకుల మీద జరగచ్చు. కానీ అదంతా నాకు కోపం వచ్చి ఆ ఆస్తి తీసుకెళ్ళి పట్టించోడు తీసేస్తానంటే ఈ అందరంలో ఏ తల్లి వస్తుందో. ఎందుకంటే అది మా ఇంట్లో గొడవ మేము పడతాం, ఒకరికి ఎక్కువ వస్తుంది, ఒకరికి తక్కువ వస్తుంది, లేదా మేమందరం ఎలాగో కలిసి అడ్జస్ట్ అవుతాం, కానీ అది మాది అనే భావన ఉండాలి. వక్ఫ్ కూడా అంతే, ఇది మాది కాదు, వాళ్ళు ఎవరో అలా వింటున్నారు కాబట్టి మేము వదిలేస్తామంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఫరీజా ఏదైతే ఉందో అల్లా ఏదైతే ఇస్తాడో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టే. మీలోనే కూర్చొని ఉన్నారు ఎవరు పెద్ద అయినా, మీ తాతగారు ముత్తాతగారు ఎవరో ఒక 2 ఎకరాల పొలం మస్జిద్కి రాసిచ్చేశారు. ఇప్పుడు ఆ పొలం మస్జిద్కి సంబంధించి ఇస్లామియా వ్యవహారాలకు సంబంధించి వాడబడాలి అని మీరు మనవాడి దగ్గర ఒప్పుకుంటారా లేదా? ఎదురు చూస్తారు కదా. ఒకవేళ మీరు మా తాతగారు ఎలాగైతే ఎందుకైతే ఇచ్చారో ఉద్దేశం నెరవేరడం లేదు కాబట్టి అది ప్రభుత్వానికి ఇచ్చేస్తారా? ఏం చేస్తారు అంటే ఇక్కడ మన పెద్దవాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఏ సంకల్పం నియత్ అయితే ఇచ్చారో ఆ భూమి ఆ ఆస్తులు దానికోసం వినియోగించబడే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అది మన దీని ఫరీజా, మామూలు ఫరీజా కాదు. నమాజ్ ఎలాగైతే ఫర్జో రోజా మన కోసము ఈ త్యాగం చేసి కూర్చొని సక్సెస్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పొచ్చేదంటే చాలా మందికి గోల్డ్ గురించి ఎందుకు ఈ సమర్థన చేయాలని గురించి అవగాహన లేదు. కాబట్టి ఒక పుస్తక రూపంలో దాన్ని ఆవిష్కరించడము, పుస్తకాన్ని అందరం చదివి జ్ఞానాన్ని పొందడము, తెలియని వాళ్ళకు తెలియజేయడము, ఇవన్నీ మా మీద ఉండే బాధ్యతలు. దీంట్లో చెప్పాలంటే మా నాన్నగారు వచ్చినట్టుగా చెప్పేవారు. ఓ ముని తపస్సు చేసుకుంటే ఒక ఎలుక అతన్ని డిస్టర్బ్ చేస్తుంటే ఇక్కడి నుంచి ఆ ఎలుక ఇటువైపు ఉండే చాలా దూరం ఉండే అక్కడికి శవాన్ని ఉంచేసి వెళ్ళిపోయేది. ఎంత ట్రబుల్ చేస్తా ఉంటే ఏమి దీనికి ధైర్యము, ఇంత బలం ఎక్కడికి దీనికి అని ఆ హోల్ను ఆయన దాని రంధ్రాన్వేషణ చేస్తే అందులో చాలా ఆహారం అది కూడబెట్టుకొని ఉంటుంది. ఎప్పుడైతే ఆహారాన్ని తీసేసాడో అది శవాన్ని కొట్టడము మానేసేసి జరిగింది. దీంతో మనం దేశవాసులు ఏమంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కూడా మనకు ఏం చేస్తుందంటే ఫస్ట్ మన పిల్లలకు చదువుకోకుండా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళకుండా మనకు కావాల్సిన ఏదైతే అవన్నీ స్కాలర్షిప్స్ వల్ల మన యూనివర్సిటీలు మూతపడేటట్టు, మన కాలేజీలు మూతపడేటట్టు, ఎయిడెడ్ కాలేజెస్ మూతపడేటట్టు ఇది ఒక పెద్ద స్ట్రోక్ మనకు. దాంతో విద్యకు దూరం అవుతున్నాం. మనం విద్యను కొని చదివే పరిస్థితి లేదు. రెండవది మనకు పాకిస్తాన్లో డివైడ్ అయ్యేటప్పుడు పాకిస్తాన్కు వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ రాష్ట్ర
అటువంటి ఆస్తులు, వీడియోస్